బహుళ అంతస్తుల భవనాలు కట్టేటప్పుడు డోర్స్, విండోస్ ఏ విధంగా కౌంట్ చేయాలి? డోర్స్, విండోస్ అనేది వాస్తు ప్రకారం సరి సంఖ్యలోనే ఉండాలి. అవి మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే సింగిల్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే కట్టుకునేటప్పుడు వేటికవే సరి సంఖ్య వచ్చేటట్టు కట్టుకుంటాం మనం. అంటే డోర్సు సరి సంఖ్యలో ఉంటాయి, వెంటిలేటర్స్ సరి సంఖ్యలో ఉంటాయి, విండోస్ కూడా సరి సంఖ్యలో ఉండేట్టు చూసుకుంటాం. కానీ బహుళంతస్తులు భవనాలు కట్టేటప్పుడు అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఈ విధమైన గృహ నిర్మాణం చేసినప్పుడు డోర్స్, విండోస్ ఏ విధంగా కౌంట్ చేయాలి? ఈ సందేహం చాలామందికి వస్తూ ఉంటుంది. ఈ సందేహం నివృత్తి కోసం ఈ వీడియో పూర్తిగా గమనించండి. నా పేరు సూర్యదేవర్ వేణుగోపాల్, ఆస్ట్రాలజీ, వాస్తు, న్యూమరాలజీ కన్సల్టెంట్. మీకు అందరికీ తెలిసిందే, డోర్సు, విండోస్, వెంటిలేటర్స్ వేటికవే సరి సంఖ్యలోనే ఉండాలి. సరి సంఖ్యలు అంటే 2, 4, 6, 8 ఈ విధంగా రావాలి. అయితే సున్నా లేని సరి సంఖ్యలే ఉండాలి. అంటే 10, 20, 30 ఈ విధంగా ఉండకుండా ఉండాలి. 8 తర్వాత మళ్ళీ 12 పెట్టాలి. అదేవిధంగా 18 తర్వాత మళ్ళీ మనం 22కి వెళ్ళాలి. అంటే సున్నా లేని సరి సంఖ్యలు డోర్స్, విండోస్, వెంటిలేటర్స్ వేటికవే ఉండాలి. కొంతమంది డోర్స్ కొన్ని పెట్టి డోర్స్, విండోస్ 2 కలిపి 2 సరి సంఖ్యలో ఉన్నాయి అంటారు. అలా కాదు. డోర్సు సరి సంఖ్యలోనే రావాలి, సున్నా లేని సరి సంఖ్యలో, విండోస్ కూడా సరి సంఖ్యలో రావాలి. అన్నీ కలిపితే కూడా సరి సంఖ్య వస్తుంది, అట్లా ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మనం బహుళంతస్తుల భవనాలు కట్టేటప్పుడు ఈ విధమైన నియమం పాటించాలి. బహుళంతస్తుల భవనాలు కట్టేటప్పుడు ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్లో ఈ నియమాన్ని మనం పాటించాలి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు ఉన్నది, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా కడతాం మనం. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా డోర్స్ సరి సంఖ్యలో ఉండాలి, విండోస్ సరి సంఖ్యలో ఉండాలి, వెంటిలేటర్స్ కూడా సరి సంఖ్యలో ఉండాలి. ఉదాహరణకి గ్రౌండ్ ఫ్లోర్ కట్టాం మనం. గ్రౌండ్ ఫ్లోర్లో 8 డోర్సు, 8 విండోసు, 2 వెంటిలేటర్స్ పెట్టచ్చు. అవన్నీ కూడితే మనకి 18 అవుతాయి శాలరీలు. అంటే 8 డోర్సు, 8 విండోస్ మొత్తం 16, 2 వెంటిలేటర్స్ 18. ఇదే విధంగా మనం సెకండ్ ఫ్లోర్ కట్టాం. సెకండ్ ఫ్లోర్ కూడా ఈ విధమైన అమరికే పెట్టాలి మనం. 8 కానీ 6 కానీ డోర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. డోర్స్ 6, విండోస్ 8, 14, 2 వెంటిలేటర్స్ పెట్టుకోవచ్చు 16. కింద మనం ఇందాక 18 శాలరీలు వచ్చినాయి, పైన 14 శాలరీలు, మొత్తం 32. ఈ విధంగా మనం సున్నా లేని సరి సంఖ్యలు వచ్చేటట్టుగా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్లో సరి సంఖ్యలే వచ్చే విధంగా మనం డోర్స్ పెట్టాలి. థర్డ్ ఫ్లోర్ కట్టుకున్నా కానీ థర్డ్ ఫ్లోర్లో కూడా డోర్స్, విండోస్, వెంటిలేటర్స్ ఇవన్నీ కూడా సున్నా లేని సరి సంఖ్యలోనే రావాలి. మొత్తం కూడినప్పుడు అన్ని ఫ్లోర్స్ కలిపి మనం కూడితే డోర్స్ సరి సంఖ్యలో ఉండాలి, వెంటిలేటర్స్ సరి సంఖ్యలో ఉండాలి, విండోస్ కూడా సరి సంఖ్యలో ఉండాలి. సున్నా రాకూడదు, బేసి సంఖ్యలో రాకూడదు. మొత్తం శాలరీల కౌంట్ అంతా కలిపితే సరి సంఖ్యలోనే ఉండాలి. అంటే డోర్స్, విండోస్, వెంటిలేటర్స్ మొత్తం కలిపితే